లో ఎన్నో సారాంశాలు, కట్టుకథలు కాదు, యథార్థమైనటువంటి వాక్యము, స్వచ్ఛమైన శ్రేష్టమైన, అది అద్భుతమైనటువంటి జుంటి తేనెల కన్నా తీయనిది, మధురమైనది ఆయన వాక్యం. ఆ వాక్యమే మనల్ని భద్రపరుస్తుంది, బలపరుస్తుంది, కృంగినప్పుడు లేవనెత్తుతుంది, అలసిపోయినప్పుడు, ఓడిపోయినప్పుడు, ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు. చాలాసార్లు మేము నమ్మి మోసపోయామంటారు. కొన్నిసార్లు మేము లేని దాంట్లో అనవసరంగా మధ్యలోకి వెళ్ళి మా లైఫ్ ఇట్లా ఇరుక్కుపోయింది అంటారు కొంతమంది మేము అనని మాటలు మా మీదకి వచ్చాయంటారు. కొన్నిసార్లు తొందరపడి నిర్ణయం ఎన్నో విషయాలు, అవకతవకలన్నీ దిద్దుబాటు చేసే దేవుని వాక్యం. మనల్ని లోతైన పరిశుద్ధాత్మ అనుభవంలో నడిపించే దేవుని వాక్యం. శక్తి కలిగిన పాత్రలుగా మనల్ని తయారు చేసే దేవుని వాక్యం. మన హృదయాలలో లోతైన అనుభవాలను నడిపించే దేవుని వాక్యం. కాబట్టి మీరు ప్రతిదినము 5 నుంచి